నల్లని మచ్చలు నాకు శాపంగా మారాయి. అందవిహీనమైన నాకు అడుగడుగున అవమానాలు. నన్నెవ్వరూ పట్టించుకోరు. నాకు ఉద్యోగం కూడా దొరకడం లేదు. నా పెళ్లి కూడా మా మమ్మీ డాడీలకు తలకు మించిన భారంగా మారింది. నేనెవరి కోసం బతకాలి? ఎందుకు బతకాలి? ఇది చాలా మంది అమ్మాయిల్లో కనిపించే సాధారణమైన సమస్య. యవ్వనంలోకి అడుగు పెడుతూనే కొంతమంది అమ్మాయిల్లో అందానికి సంబంధించిన సమస్యలు ఆరంభమవుతుంటాయి. మొటిమల వల్ల వచ్చే మచ్చలు, కొన్ని రకాల మందులు వాడటం వల్ల వచ్చే మచ్చలు, పిగ్మెంట్లు, గాయాలు, కురుపులు, సర్జరీలు మిగిల్చే మచ్చలు అందమైన ముఖాన్ని నాశనం చేస్తాయి. ఇటువంటి సమస్యలకు సహజంగా అందరూ బ్యూటీ పార్లర్స్నే ఆశ్రయిస్తుంటారు. కానీ ఎంత డబ్బులు ఖర్చు చేసినా ఫలితం మాత్రం కనిపించదు. ఎందుకంటే పైపై పూతల వల్ల శాశ్వత పరిష్కారం ఎన్నటికీ దొరకదు. పైగా ఈ పూత మందుల వల్ల ఒక్కోసారి కొత్త సమస్యలు కూడా ఎదురయ్యే ప్రమాదం ఉంది. చర్మపరమైన ఇటువంటి సమస్యలకు సుశిక్షితులైన వైద్యులు మాత్రమే శాశ్వత చికిత్సను అందించగలరు. డాక్టర్ గోపాలకృష్ణ గారు ఆంధ్ర మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో న్యూక్లియర్ మెడిసిన్ పూర్తి చేశారు. అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో లేజర్ ఏస్థెటిక్ మెడిసిన్లో ప్రత్యేక శిక్షణ పొందారు. సుమారు దశాబ్ద కాలంగా వేలాది మంది పేషెంట్స్లో ఆనందాన్ని నింపిన డాక్టర్ గోపాలకృష్ణ గారు ఇప్పుడు మన ముందున్నారు. ఇప్పుడు డాక్టర్ కవిటి గోపాలకృష్ణ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. హలో సార్. హలో. చర్మ సంబంధ సమస్యలపై డాక్టర్ గోపాలకృష్ణ గారు అందించే అత్యంత విలువైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. వాతావరణంలో పెనుమార్పుల వలన ఈ ఓజోన్ లేయర్ పోయి ఈ యూవీఏ టానింగ్ రేస్ అంటారు, యూవీబీ రేస్ వలన ఈ సోలార్ పిగ్మెంట్స్, సోలార్ లెంటిజెన్స్, ఈ స్త్రీల్లో చూసుకుంటే ఈ హార్మోన్స్ సమతుల్యత మార్చడం వలన కూడా ఈ పిగ్మెంట్స్ రావచ్చు. మనకి చిన్న పెద్ద దెబ్బలు తగులుతూ ఉంటాయి. స్కిన్ పైన చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు ఈ మొటిమల వలన వచ్చే స్కార్స్, వాటి సరౌండింగ్స్లో కూడా ఈ పోస్ట్ ఇన్ఫ్లమేటరీ పిగ్మెంట్స్ అని వస్తాయి. తర్వాత కొన్ని మెడికల్ సిండ్రోమ్స్, ఫర్ ఎగ్జాంపుల్స్ ఎడిసన్స్ డిసీజ్ అనుకోండి, ఈ మెడికల్ సిండ్రోమ్స్లో కూడా ఎనార్మస్ పిగ్మెంటరీ చేంజెస్ వస్తాయి, చాలా ఎక్కువ వస్తాయి. ఇవన్నీ కాకుండా కొన్ని మందులు వాడటం వల్ల కూడా మనకి పిగ్మెంటేషన్ వస్తుంటుంది. ఇటువంటి సమస్యలకు పూత మందులు, బ్యూటీ క్లినిక్లలో చేసే ఫేషియల్స్ శాశ్వత పరిష్కారాన్ని అందించలేవు. వాటి చికిత్సకు ఇప్పుడు అత్యాధునిక వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పిగ్మెంట్స్కి తొలగించడానికి మేము అప్డేట్ లేజర్స్ వాడుతున్నాం. దీనికి క్యూ స్విచ్ షార్ట్ పల్స్, అల్ట్రా షార్ట్ పల్స్ ఎన్డియాక్ లేజర్ వాడుతున్నాం. అలాగే క్యూ స్విచ్ వెరీ షార్ట్, అల్ట్రా షార్ట్ పల్స్ 532 నానోమీటర్స్ లేజర్ వాడుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా మనకి కొత్త లేజర్సు, కొత్త సాంకేతిక పరిజ్ఞానం వచ్చేస్తుంది. దీంతో ఈవెన్ మన ప్రస్తుత వైద్యులంతా కూడా ఈ పాత పద్ధతులు పిగ్మెంట్స్ కోసం తొలగించడానికి పాత పద్ధతులు, ఈ పూత మందులు, వీటన్నిటికీ స్వస్థ పలుకుతున్నారనే చెప్పచ్చు. ఈ లేజర్స్తో పాటు కెమికల్ పీల్స్, డెర్మేబ్రేషన్, కొన్నింటికి రేడియో సర్జరీ కూడా పిగ్మెంట్స్కి వాడటం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ కాంబినేషన్ మెథడ్ లేజర్స్, డెర్మేబ్రేషన్ అండ్ కెమికల్ పీల్స్, ఈ మూడిట్ల ద్వారా మనం ఈ పిగ్మెంట్స్ని తొలగించడం చాలా బాగుంటుంది. ఈ లేజర్ చికిత్సా విధానాలు అత్యంత సురక్షితమైనవి. ఇవి వాడడం వల్ల ఎటువంటి నష్టం ఉండబోదని ప్రపంచ వైద్య సంస్థ కూడా తన ఆమోదముద్రను వేసింది. ముఖం మీద వచ్చే కొన్ని రకాల మచ్చలు మనిషిలో ఆత్మన్యూనత భావాన్ని పెంచుతాయి. ఒక్కోసారి అద్భుతమైన అవకాశాలను మనకు దూరం చేస్తాయి. కానీ లేజర్ ట్రీట్మెంట్తో అన్ని రకాల మచ్చల్ని తొలగించడం సాధ్యమే అంటున్నారు డాక్టర్ గోపాలకృష్ణ గారు. లేజర్స్ వేవ్ లెంగ్త్స్ ఉంటాయి, వీటిలో డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్. ఈ డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ డిఫరెంట్ పిగ్మెంట్స్ని మాత్రమే కొడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లాక్ పిగ్మెంట్ తీసుకుంటే లేజర్ ప్రిసైజ్గా విత్ హైయెస్ట్ ప్రెసిషన్ స్కిన్లో ఉండే ఆ పిగ్మెంట్స్ని మాత్రమే ధ్వంసం చేస్తుంది. ఆ పిగ్మెంట్
ఇట్ విల్ బి రిమూవ్డ్ బై ద టిష్యూ. ఈ రకంగా ఈ ప్రిసైజ్గా పిగ్మెంట్స్ స్ప్లిట్ చేయబడటం వలన అవి డిసోసియేట్ అవుతాయి, స్కిన్ తీసుకుంటుంది, వాటిని రిమూవ్ చేస్తుంది, కొంత పిగ్మెంట్ వేపరైజ్ అయిపోతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే టిష్యూ ఏం కాదు, సరౌండింగ్ టిష్యూ ఎఫెక్ట్ అవ్వకుండా పిగ్మెంట్ మాత్రమే విత్ హై ప్రెసిషన్ డిస్ట్రాయ్ అవటం మూలన పిగ్మెంట్ రిమూవల్ లేజర్స్తో చాలా సులభం అని చెప్పచ్చు. ఈ పరికరాలను అత్యంత సుశిక్షితులు మాత్రమే ఉపయోగించాలి. సుశిక్షితులైన వైద్యులు లేకపోయినా, మంచి వైద్య పరికరాలు ఉపయోగించకపోయినా సమస్య తగ్గాల్సింది పోయి కొత్త సమస్యలు పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది. ఈ చికిత్సతో ఎటువంటి మచ్చలు తొలగించవచ్చు? వద్దు అనుకునే ఎటువంటి పిగ్మెంట్స్ అయినా కూడా లేజర్స్తో మనం రిమూవ్ చేయొచ్చు. అన్ని వేవ్ లెంగ్త్స్ మనకి ఉండే లేజర్ అవైలబుల్ అయినప్పుడు ఎటువంటి పిగ్మెంట్ అయినా కూడా మనం తీసేయచ్చు. ఈ మొటిమల్ స్కార్స్కి ఈ రేడియో సర్జరీ, డెర్మబ్రేషన్ కాంబినేషన్ ఈ వెనకాల మనం చూస్తున్నాం. ఈ రేడియో సర్జరీలో ఎల్మన్ అని ఒక ఇన్స్ట్రుమెంట్ మేము వాడుతున్నాం. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది 3.8 మెగాహెర్ట్జ్ పవర్ అన్నమాట. మామూలు కార్ట్రీజ్ ఏమైనా వాడేటప్పుడు లాట్ ఆఫ్ హీట్ ప్రొడక్షన్, లాట్ ఆఫ్ లేటెంట్ హీటు, ఈ సరౌండింగ్ టిష్యూ డిస్ట్రాయ్, స్కారింగ్ రావడం జరుగుతుంటుంది. కార్ట్రీస్ ఆర్ వెరీ చీప్ ఇన్స్ట్రుమెంట్స్, స్మాల్ ఇన్స్ట్రుమెంట్స్. 3-4 వేలతో మనకి కార్ట్రీ వచ్చే అవకాశం ఉంటుంది. చాలామందికి కార్ట్రీ ఇది ఒకటే అనుకుంటారు. ఇది 3.8 మెగాహెర్ట్జ్ ఆఫ్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ పవర్లో అండ్ టంగ్స్టన్ నైక్రోమ్ ఎలక్ట్రోడ్స్ వాడతాం మనం. ఇక్కడ టంగ్స్టన్ నైక్రోమ్ ఎలక్ట్రోడ్ కూడా ఇట్స్ మేడ్ ఇన్ ది USA. ఈ ఎలక్ట్రోడ్స్తో ఈ పవర్ వాడి మనం వెన్ వి రిమూవ్ ద స్కార్ బెడ్ విత్ బ్రషింగ్ టెక్నిక్, సింపుల్ బ్రషింగ్ టెక్నిక్తో ఈ స్కార్ బెడ్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. కొంతకాలం ఆగి డెర్మబ్రేషన్ చేయాల్సి వస్తుంది. ఎ ఫ్యూ సిట్టింగ్స్ ఆఫ్ డెర్మబ్రేషన్ అండ్ ఆల్సో ఎ టచ్ ఆఫ్ లేజర్. దీంతో యాక్నీ స్కార్స్ని చక్కగా మనం రిమూవ్ చేయగలం. Excuse me. ఎందుకు బాధపడతారు? నాతో కాస్మోస్కి రండి, అందంగా మారండి. కాస్మెటిక్ సర్జరీలో దేశ విదేశాల్లో శిక్షణ పొందిన ప్రముఖ రెమెడియల్ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ గోపాలకృష్ణ, డాక్టర్ కృష్ణప్రియ అందిస్తున్న అద్భుత వైద్యం, వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో అత్యాధునిక వైద్య పరికరాలు, సామాన్యులకు సైతం అందుబాటులో వైద్యం అందిస్తున్న కాస్మోస్. మొటిమలు, మచ్చలు, పచ్చబొట్లు, నల్లని మచ్చలు, అవాంఛిత రోమాలు, మీ శరీరం మీద వద్దు అనుకునే ఎలాంటి మచ్చనైనా తొలగించే అద్భుతమైన లేజర్ ట్రీట్మెంట్ కాస్మోస్ లో దొరుకుతుంది. కాస్మోస్, మీ అందాల నేస్తం. పరీక్షలోనే కాదు, జీవితంలో కూడా పాస్ అయ్యాను. కాస్మోస్, మీ అందమైన నేస్తం. థాంక్యూ కాస్మోస్. కాస్మోస్, ఆపోజిట్ వుడా పార్క్, విశాఖపట్నం. ఫోన్ 9849112111. ఈ లేజర్ చికిత్స చేసే సమయంలో శరీరానికి పూర్తిస్థాయి ఎనస్థీషియా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆధునిక వైద్య విధానం దీనికి కూడా ఒక పరిష్కారాన్ని కనుగొంది. ఈ పింపుల్ స్కార్స్ రిమూవల్కి ఫస్ట్ మనం సులభమైన వెరీ సింపుల్ ఎనస్థీషియా వాడతాం. ఇది ఒక ఆయింట్మెంట్, ప్రైల్కేర్ ఎనస్థీషియా. ఇది ఒక ఆయింట్మెంట్ మనం స్కిన్ పైన రాసిన తర్వాత ఒక 2 గంటలు అట్లా విడిచిపెడితే చక్కని ఎనస్థీషియా వస్తుంది. ఆ తర్వాత టంగ్స్టన్ నైక్రోమ్ ఎలక్ట్రోడ్స్ని మెషిన్కి ఫిక్స్ చేసిన తర్వాత సింపుల్ బ్రషింగ్ టెక్నిక్తో ఈ స్కార్ బెడ్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇది ఓపెన్ డ్రెస్సింగ్తో ఇది హీలింగ్ చక్కగా ఉంటుంది. అందానికి సంబంధించిన సమస్య అనగానే అందరూ బ్యూటీ పార్లర్లకే పరుగులు తీస్తుంటారు. కానీ ఇటువంటి సమస్యలకు వైద్యులు మాత్రమే సరైన చికిత్సను అందించగలరన్న విషయం
చాలామందికి తెలీదు. కాస్మోస్లో అనుభవజ్ఞులైన వైద్యులు అందించే చికిత్స అత్యున్నత ఫలితాలను అందిస్తుంది. బ్యూటీ పార్లర్స్కి కాస్మోస్ సంస్థకి డిఫరెన్స్ ఏంటి సార్? బ్యూటీ పార్లర్లో బ్యూటీషియన్స్ ఉంటారు. కాస్మోస్ రెమెడియల్ కాస్మెటాలజికల్ సర్జికల్ యూనిట్, ఇక్కడ డాక్టర్స్ ఉంటారు, వైద్యులు ఉంటారు. బ్యూటీ పార్లర్స్ మనం జనరల్గా చూసుకుంటే ఒక రాష్ట్రంలో కొన్ని వేలు ఉంటాయి. కాస్మోస్ లాంటి ఇటువంటి రేర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసే సంస్థలు రాష్ట్రానికి 1-2 ఉండొచ్చు, 3-4 ఉండొచ్చు. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే చర్మానికి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్కి, కఠినమైన ప్రాబ్లమ్స్కి హెయిర్ రిమూవల్ అండి, అవాంఛిత రోమాలు, శాశ్వత నివారణ, పిగ్మెంట్స్, డీప్ డెర్మల్ పిగ్మెంట్స్, స్కిన్ లోపల ఉండే పిగ్మెంట్స్, అలాగే ఈ స్కార్స్, రకరకాల స్కార్స్ ఉంటాయి. వీటన్నిటికి కూడా రెమెడియల్ కాస్మెటాలజికల్ సర్జరీ అవసరం. వీటిని రిమూవ్ చేయడానికి డాక్టర్స్ అయి ఉండాలి, ఫిజియాలజీ, ఎనాటమీ అండ్ పెథోజెన్సిస్ ఇవన్నీ తెలిసి ఉండాలి. వీటిని రిమూవ్ చేయడానికి విశిష్ట వైద్య విధానాలు లైక్ లేజర్స్, రేడియో సర్జికల్ ఎక్విప్మెంట్ ఉండాలి. వాటిలో శిక్షణ పొందిన డాక్టర్స్ ఉండాలి. వీటన్నిటిలో మిళితమే కాస్మోస్. ఇక్కడ అద్వితీయ వైద్య విధానాలు, కాస్మెటాలజికల్ సర్జికల్ టెక్నిక్స్ వాడతాము. లేజర్ చికిత్స అనగానే ఇది శరీరానికి హాని చేస్తుందేమోనని భయపడుతుంటారు. ఈ లేజర్ చికిత్స ఎంతవరకు సురక్షితమైనది? ఈ లేజర్ చికిత్స వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? 100% ఈ లేజర్ వలన సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవని చెప్పొచ్చు. ఈ 40 సంవత్సరాల్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఎక్కడ కూడా రిపోర్ట్ అవ్వలేదు. ఇది అమెరికాలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ USA, దట్ ఈస్ ద కంట్రోలింగ్ బాడీ ఫర్ ఆల్ ద ఇన్స్ట్రుమెంటేషన్ టు కమ్ అవుట్ టు బి యూస్డ్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్. సో వాళ్ళు చేత ఆమోదింపబడిన విధానము, ఈ లేజర్ యంత్రాలు కూడా వాళ్ళ ఆమోదం పొంది బయటకు వచ్చిన యంత్రాలు, మేము వాడే లేజర్స్. అనుభవజ్ఞులైన డాక్టర్స్, ఈ విధానాల్లో మంచి ట్రైనింగ్ పోయిన డాక్టర్స్ చేసేటప్పుడు 100% ఈ లేజర్స్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని చెప్పవచ్చు. ముఖం మీద కొందరికి మచ్చలు ఏర్పడితే మరికొందరికి ముఖంపై గుంటలు మాదిరిగా ఏర్పడతాయి. అవిక జీవితకాలం పాటు పోవు అని భావిస్తుంటారు. కాని వాటిని కూడా పూర్తి స్థాయిలో తొలగించే వైద్య విధానాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. Warts is soft fibromas, any unwanted lesions on the skin can be completely removed with just one session of plain tissue vaporization andi. But sometimes we'll be using combination therapy also, like microdermabrasion is also used here sometimes if it is needed, and laser is also needed sometimes. ఈ ప్రొసీజర్స్ వలన ఏంటంటే we don't leave a mark or a scar on the skin. So we give a very good clearance of the skin without any scar. So that is the special thing of our treatment here. This is the latest. This is American technology we are putting here and update. లేజర్ చికిత్స వల్ల ఎక్కడ మచ్చలు ఉంటాయో అవి మాత్రమే పోతాయి. మచ్చలతో పాటు ఉన్న చర్మానికి ఎటువంటి హాని జరగదు. శరీరం మీద వచ్చే వాట్స్, పులిపిరికాయలు, పుట్టుమచ్చలు, పచ్చబొట్లు ఒకటేమిటి, శరీరం మీద వద్దు అనుకునే ఎలాంటి మచ్చనైనా ఇట్టే తొలగించవచ్చు. ఒకప్పుడు ఇటువంటి ఆధునిక చికిత్స కోసం విదేశాలకు వెళ్లాల్సొచ్చేది. కానీ ఇప్పుడు ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మనకు అందుబాటులోనే ఉంది. ఇక్కడ కొన్ని ట్రీట్మెంట్స్ లైక్ లేజర్ ఈజ్ ఫ్రమ్ USA, some of the machines are from Europe and some of the machines are from different countries. We have put a combination of different machines. Whatever is the best in the world we put it here, and we regularly visit the update conferences all over the world, and we try to bring the best to Vizag people. అందంగా ఉండడం ఓ వరం. వయసు మీద పడుతున్న కొద్దీ అందం కనుమరుగైపోతుంటుంది. చర్మం కిందకి జారిపోవడం, ముఖంపై ముడతలు,
చర్మం కాంతి విహీనం అయిపోవడం వంటివి సంభవిస్తుంటాయి. అయితే ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఆధునిక వైద్యంతో వయసును కూడా వెనక్కి తీసుకుపోవడం సాధ్యమవుతుంది. ఈచ్ ఇండివిజువల్ డిఫరెంట్ అండి. లైక్ ఈచ్ పర్సన్ నీడ్స్ అ డిఫరెంట్ ట్రీట్మెంట్. ఇనిషియల్గా ఒక పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఏంటంటే హార్మోనల్ డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి. సో ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. చేసిన తర్వాత మా ట్రీట్మెంట్స్ అవి స్టార్ట్ చేస్తామండి. లైక్ 30 to 40 years ఏజ్ గ్రూప్ అయితే ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. 40 to 50కి ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. 50+ ఈవెన్ 60 years ఏజ్ గ్రూప్ కూడా చాలా ఎక్సలెంట్ ట్రీట్మెంట్స్ మా దగ్గర ఉన్నాయి టు రీజ్యూనేట్ అండ్ అట్లీస్ట్ 10 years యంగర్గా వాళ్ళు కనబడతారు ఆఫ్టర్ ఆ ట్రీట్మెంట్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 60+ వాళ్ళకి అనుకోండి టోటల్ ఫేస్ అంతా సాగైపోతుంది. సో వీ కాంట్ గివ్ ద రెగ్యులర్ ట్రీట్మెంట్స్ వాట్ వీ గివ్ ఫర్ ద యంగర్ ఏజ్ గ్రూప్. So then what we do is there is a recent technology called Aptos threads. అండ్ మామూలుగా అయితే మీరు ఫేస్ లిఫ్ట్ గురించి వినుంటారు. సర్జికల్ ఫేస్ లిఫ్ట్ మన సినీ స్టార్స్ అందరూ చేయించుకుంటూ ఉంటారు. అది ఎలాబరేట్ ప్రాసెస్ అనమాట. సో అదైతే చాలామంది భయపడతారు. సో ఎందుకంటే డౌన్ టైం ఎక్కువ. ఇవన్నీ ఇప్పుడు మేము ఇక్కడ ఇచ్చేవి ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత పేషెంట్ వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్. And they get the same results, almost the same results what they get out of a surgery. అంటే చాలా ఎలాబరేట్ సర్జరీ తర్వాత వచ్చే రిజల్ట్స్ మనకి చిన్న అవుట్ పేషెంట్ ప్రొసీజర్ ద్వారా వీ గెట్ ఎ వెరీ గుడ్ రిజల్ట్. లైక్ దిస్ ఈజ్ ఆప్టాస్ థ్రెడ్స్ అండి. ఆప్టాస్ థ్రెడ్స్ అని కొత్తగా పాలీడయాజన్ థ్రెడ్స్ అండి. సో వాట్ వీ డూ ఇస్ వీ రేజ్ ఆల్ ద సాగ్డ్ ఏరియాస్ విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ థ్రెడ్స్. ఈ థ్రెడ్స్ని మనం సాఫ్ట్ టిష్యూస్లోకి పంపిస్తాం. అవి ఏంటంటే ఫిక్స్ అయిపోతుంది. మన ఫేషియల్ కాంటూర్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఫిక్స్ చేసేసి అట్లా మెయింటైన్ చేసేస్తాం. సో అదంతా ఏంటంటే చాలా సింపుల్ ప్రొసీజర్ అండ్ ఇట్ గివ్స్ ఎ వెరీ గుడ్ రిజల్ట్ టు ద పేషెంట్ అండ్ ఇట్ ఈస్ వెరీ కన్వీనియంట్. అండ్ సేమ్ ఇస్ ద కేస్. ఇప్పుడు చూడండి బాగా డీప్ ఫోల్డ్స్ వచ్చాయి అనుకోండి ఫేస్ మీద, వాళ్ళకి టైం ఉండదు, వెంటనే వెళ్ళిపోవాలి మేము, ఎక్కువ డౌన్ టైం లేని వాళ్ళు, దెన్ దే కెన్ గో ఫర్ డర్మల్ ఫిల్లర్స్. డర్మల్ ఫిల్లర్స్ ఏంటంటే దే కమ్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్. లైక్ ఇట్స్ ఎ లంచ్ టైం ప్రొసీజర్. Half an hour we fill up the fine lines and the folds whatever they have on the face and they go happily. So ఇవన్నీ కాంబినేషన్ ఇస్తామండి. యాక్చువల్గా అయితే ఏంటంటే కెమికల్ పీల్స్, తర్వాత డర్మల్ ఫిల్లర్స్, ఈ బోటాక్స్, కొలాజన్ ఇంజెక్షన్స్, నాన్ సర్జికల్ ఫేస్ లిఫ్ట్స్, ఈ కాంబినేషన్ ట్రీట్మెంట్ ఇది. డర్మబ్రేషన్ ఇవన్నీ కలిపే క్లయింట్కి ఏది అవసరమో అది మేము పెడతాం అనమాట. డర్మల్ ఫిల్లర్స్ ఈ ఫైన్ లైన్స్కి ఫోల్డ్స్కి యూజ్ చేస్తామండి. Immediate results within 30 minutes, that is half an hour time, they get very good results. Fine lines ki memo Restylane ane product use chestam. Excuse me. ఎందుకు బాధపడతారు? నాతో కాస్మోస్కి రండి, అందంగా మారండి. కాస్మెటిక్ సర్జరీలో దేశ విదేశాల్లో శిక్షణ పొందిన ప్రముఖ రెమెడియల్ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ గోపాలకృష్ణ, డాక్టర్ కృష్ణప్రియ అందిస్తున్న అద్భుత వైద్యం, వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో అత్యాధునిక వైద్య పరికరాలు, సామాన్యులకు సైతం అందుబాటులో వైద్యం అందిస్తున్న కాస్మోస్. మొటిమలు, మచ్చలు, పచ్చబొట్లు, నల్లని మచ్చలు, అవాంఛిత రోమాలు, మీ శరీరం మీద వద్దు అనుకునే ఎలాంటి మచ్చనైనా తొలగించే అద్భుతమైన లేజర్ ట్రీట్మెంట్ కాస్మోస్ లో దొరుకుతుంది. కాస్మోస్, మీ అందాల నేస్తం. పరీక్షలోనే కాదు, జీవితంలో కూడా పాస్ అయ్యాను. కాస్మోస్, మీ అందమైన నేస్తం. థ్యాంక్ యూ కాస్మోస్. కాస్మోస్, ఆపోజిట్ వుడా పార్క్, విశాఖపట్నం. ఫోన్ 9849112111.
డెర్మల్ ఫిల్లర్స్ ఈ ఫైన్ లైన్స్కి ఫోల్డ్స్కి యూస్ చేస్తామండి. ఈ ఇమీడియట్ రిజల్ట్స్ విత్ ఇన్ 30 minutes, దట్ ఈస్ హాఫ్ అన్ అవర్ టైమ్, దే గెట్ వెరీ గుడ్ రిజల్ట్స్. ఫైన్ లైన్స్కి మేము రెస్టిలిన్ అనే ప్రోడక్ట్ యూస్ చేస్తాం. గడ్డం దగ్గర గుంతలా ఉండడం, పెదవులు సరిగ్గా లేకపోవడం, చెంపలు జారిపోవడం, నుదిటి భాగంలో ముడతలు వంటివి అందానికి అవరోధంగా మారతాయి. ఫేషియల్ లిఫ్ట్. థ్రెడ్డింగ్. ఫేషియల్ రిజివినేషన్ వంటి వైద్య విధానాల ద్వారా ఈ లోపాలను 100% పరిష్కరించవచ్చు. ఈ చేంజెస్ అవి మనం పర్మనెంట్గా క్లియర్ చేయాలి అంటే వి యూజ్ అ డిఫరెంట్ టెక్నాలజీ. దట్ ఈస్ ద లేటెస్ట్ నౌ. ఇట్ ఈస్ కాల్డ్ సూపర్ పల్స్ రేడియోథెరపీ, వేర్ ఓన్లీ ద డెర్మిస్ ఇస్ హీటెడ్ అప్. ఒక పర్టికులర్ టెంపరేచర్లో ఎపిడెర్మిస్ని మనం హీట్ చేయము, ఓన్లీ ద డెర్మిస్ ఇస్ హీటెడ్ సో దట్ ఆ కొలాజన్ ష్రింకేజ్ ఉంటుందండి. కొలాజన్ ష్రింకేజ్ వల్ల ఇమీడియట్ ఆ లైన్ అది డిసపేర్ అయిపోతుంది. ఇమీడియట్గా క్లయింట్కి మనం పేషెంట్కి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడే దట్ లైన్ ఈజ్ డిసపేర్డ్ బికాస్ ఆఫ్ దిస్ ట్రీట్మెంట్. ఇది సూపర్ పల్స్ రేడియోథెరపీ, అది ఇప్పుడు చేస్తున్నాం ఇక్కడ. ఈ లైన్స్, ఈ ఫిల్లర్స్ ఏమో టైం లేని వాళ్ళకి ఫిల్లర్స్ యూస్ చేస్తాం. సూపర్ పల్స్ రేడియోథెరపీ 3 to 6 sessions కావాలి. ఇట్ నీడ్స్ అ టైమ్ ఆఫ్ 2 to 3 months, whereas fillers they need only half an hour. So whatever the patient needs, we do. So if they don't have time, they can go for the dermal fillers. Ledu time undi, we need a permanent result ante they can go for a combination of super pulse radiotherapy with chemical peels and dermabrasion. Whatever is needed, we are here to do. మగవాళ్లకు వచ్చే ప్రదేశాల్లో ఒక్కోసారి ఆడవారికి రోమాలొస్తుంటాయి. ఉదాహరణకు మూతి మీద మీసం మొలవడం, చేతులు కాళ్లపై వెంట్రుకలు విపరీతంగా వస్తుంటాయి. ఈ రోమాల వల్ల చాలామంది అమ్మాయిలు బయటికి రావడానికే సిగ్గుపడుతుంటారు. ఈ రోమాలను తొలగించుకోవడానికి షేవింగ్, థ్రెడ్డింగ్, బ్లీచింగ్ వంటివి చేస్తుంటారు. అయితే అవన్నీ శాశ్వత పరిష్కారం చూపలేవు. మళ్లీ రోమాలు వచ్చేస్తుంటాయి. కాని లేజర్ విధానంలో దీనికి శాశ్వత పరిష్కారం ఉంది. అవాంఛిత రోమాల నివారణకు ఒకప్పుడు విదేశాల్లో మాత్రమే లేజర్ చికిత్సా విధానం దొరికేది. కానీ ప్రస్తుతం మనకు కూడా ఈ వైద్య విధానం అందుబాటులోకి వచ్చింది. అవాంఛిత రోమాల నివారణకు ఉన్న ఆధునిక పద్ధతులేంటి? అవి ఏ మేరకు ఉపయోగపడతాయి డాక్టర్ గారు? లేజర్ అవాంఛిత రోమాల నివారణలో ఏం జరుగుతుందంటే, మిగతా మన యూజువల్ మెథడ్స్ ప్లక్కింగ్, షేవింగ్, వ్యాక్సింగ్ వీటితో టెంపరీగాను మనం అప్పటికప్పటికే ఆ హెయిర్ రిమూవ్ చేస్తాం. అవి మరలా వచ్చేస్తుంది వెంటనే. 4 రోజుల్లోనో 10 రోజుల్లోనో హెయిర్ అంతా మొత్తం అంతా వచ్చేస్తూ ఉంటుంది. వెరాస్ లేజర్తో మనం ఈ అవాంఛిత రోమాల శాశ్వత నివారణకి లేజర్ సిట్టింగ్ ఇచ్చినప్పుడు లేజర్ కిరణాలు రోమం తాలూకా మూలం అంటే రోమం తాలూకా రూట్ని కాటరైజ్ చేస్తాయి. ఈ 1064 nanometers వేవ్ లెంగ్త్ ఈ లేజర్, లాంగ్ పల్స్ లేజర్ పంపించినప్పుడు హెయిర్ తాలూకా ఈ రోమం తాలూకా రూట్ కాటరైజ్ అయిపోతుంది. ఈ హెయిర్ తాలూకా రూట్స్ మొత్తం కాటరైజ్ అయిపోవడంతో మనకి ఆ ఫేస్ హెయిర్ పోయి ఈ మాదిరిగా కొన్ని సిట్టింగ్స్ ఇచ్చేటప్పటికి 90% వరకు ఈ అవాంఛిత రోమ శాశ్వత నివారణ జరుగుతుంది. మగవాళ్లకు వచ్చే ప్రదేశాల్లో ఆడవారికి రోమాలు రావడానికి అనేక కారణాలుండొచ్చు. వాటిలో జన్యుపరమైన కారణం ప్రధానమైనది. జన్యుపరంగా అంటే వంశపారంపర్యంగా కొంతవరకు ఉంటుంది. ఆ జనరేషన్లో ఆడవాళ్ళందరికీ కూడాను ఈ రోమాలు ఎక్కువ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కాకుండా ఈ కొన్ని స్పెషల్ మెడికల్ కండిషన్స్ ఎట్లా అంటే
ఈ ఎడ్రినల్ గ్రంథుల తాలూకా ట్యూమర్స్, అండాశయానికి సంబంధించిన ట్యూమర్స్, హార్మోన్స్ అనేవి చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తాయి. ఈ 17-alpha హైడ్రాక్సీప్రొజెస్టెరాన్, టెస్టోస్టిరోన్, DHEAS హార్మోన్స్ సమతుల్యత డిస్టర్బ్ అవ్వడం వలన కూడా మగవాళ్ళలాగా స్త్రీలకు రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా కొన్ని మెడికల్ కండిషన్స్లో కొన్ని మందులు వాడతారు. ఈ మందుల వలన కూడా ఈ రోమాల తాలూకా సంఖ్య పెరుగుతుంది. ఈ మగవాళ్ళకి వచ్చేటట్టు ఈ స్త్రీలకు రోమాలు వచ్చే అవకాశం ఉంటుంది. మార్కెట్లో దొరికే హెయిర్ రిమూవల్ క్రీముల వల్ల కూడా ఒక్కోసారి ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. కొన్ని రకాల క్రీముల వల్ల ఎలర్జీ వస్తుంది, కానీ లేజర్ విధానం వల్ల ఎటువంటి నష్టం లేదు. ఈ విధానాన్ని కూడా అనుభవజ్ఞులైన వైద్యులే చేస్తారు కాబట్టి ఆరోగ్యానికి ఎటువంటి ముప్పు ఉండబోదు. ఇంటర్నేషనల్ ఎలక్ట్రో టెక్నికల్ కమిషన్ అని ఒకటి ఉంది. ఇట్స్ కంట్రోలింగ్ అథారిటీ, కంట్రోలింగ్ బాడీ. వీళ్ళ స్టాండర్డ్ 60601- అనే రూల్ ప్రకారం యూజ్ ఆఫ్ దిస్ లేజర్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు ఓన్లీ డాక్టర్స్. లేజర్ మ్యానుఫ్యాక్చర్ చేసిన వాళ్ళు క్వాలిఫైడ్ డాక్టర్స్కి మాత్రమే అమ్మాలి. ఇది క్వాలిఫైడ్ డాక్టర్స్ మాత్రమే వీటికి యూజ్ చేయడానికి అర్హులు. బాధ్యతాపరులు, సుశిక్షితులు, అనుభవజ్ఞులైన డాక్టర్స్, ఈ విధానాల్లో మంచి ట్రైనింగ్ పోయిన డాక్టర్స్ చేసేటప్పుడు 100% ఈ లేజర్స్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని చెప్పవచ్చు. ఏళ్ల తరబడి సమస్య వేధిస్తున్నప్పుడు దానికోసం బాధపడొద్దు. ఎందుకంటే కావలసిన వైద్యం ఇప్పుడు మనకు అత్యంత అందుబాటులోకి వచ్చేసింది. అత్యున్నత వైద్య పరికరాలు, ప్రపంచస్థాయి ప్రమాణాలు ఉన్న మందులు, ఇతర మెటీరియల్ను ఇక్కడ ఉపయోగిస్తారు. చికిత్స విషయంలో రాజీకి తావు లేకుండా పేషెంట్లో ఆనందాన్ని నింపడమే లక్ష్యంగా పనిచేస్తారు. ఇక్కడ చికిత్స కోసం పనిచేసే ప్రతి కాస్మెటాలజిస్ట్ సుశిక్షితులు, నేర్పరులు. ఒకప్పుడు కేవలం విదేశాలకే పరిమితమైన వైద్య పరికరాలను విశాఖ ప్రజల చెరువులోకి తెచ్చిన ఘనత కేవలం డాక్టర్ గోపాలకృష్ణ గారికే దక్కింది. అందం కోసం బ్యూటీ పార్లర్ల చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతూ వేల రూపాయలు ఖర్చు చేసే కంటే తక్కువ ఖర్చుతోనే సుశిక్షితులైన వైద్యుల సమక్షంలో చికిత్సను అందుకోవడం శ్రేయస్కరం. చర్మం గురించి, దాని నిర్మాణం గురించి తెలియని వారితో చికిత్సను చేయించుకుంటే ఒక్కోసారి అందాన్ని శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉంది. తక్కువ ఖర్చుకే అత్యంత విలువైన చికిత్సను అందిస్తున్నందుకు కాస్మోస్కు ఎనలేని గుర్తింపొచ్చింది. ఇప్పుడు ఈ వైద్య సేవల్ని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. అందానికి సంబంధించిన ఎటువంటి సమస్య ఉన్నా వెంటనే కాస్మోస్లో సంప్రదిస్తే ఆనంద దరహాసం మీ ముఖం మీద ఉదయిస్తుంది. ముఖం మీది ప్రతి భాగం సున్నితమైనదే. సరైన శిక్షణ, అనుభవం లేని వ్యక్తులు చేసే చికిత్స వల్ల ఒక్కోసారి శాశ్వతంగా అందాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి నేర్పరులైన వైద్యులు సురక్షితమైన వైద్య పరికరాలతో చికిత్సను తీసుకోవడం తప్పనిసరి. వాట్స్ అవి రిమూవ్ చేయడానికి వాళ్ళు మామూలుగా పార్లర్స్లో అక్కడ దే యూజ్ వెరీ హై ఎనర్జీ టెంపరేచర్ కాటరీ యూజ్ చేస్తారండి. దానివల్ల ఏమవుతుందంటే లీజన్ అయితే రిమూవ్ అవుతుంది, కానీ కంప్లీట్గా ఆ స్కిన్ డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్డ్ స్కిన్ని మళ్ళీ రిపేర్ చేయించుకోవడానికి మా దగ్గరికి వస్తూ ఉంటారు. సో అట్లాంటి అదేంటంటే కాటరీ వలన చాలా టిష్యూ డ్యామేజ్ ఉంటుంది. సో ఈ ట్రీట్మెంట్లో ఏంటంటే ఇది ప్రెసిషన్ వర్క్. ఏ లీజన్ అయితే మేము రిమూవ్ చేస్తామో ఆ పర్టికులర్ లీజనే టచ్ అవుతుంది అండ్ ఓన్లీ ఆ లీజనే రిమూవ్ అవుతుంది. రెజిసెంట్ టిష్యూ అసలు ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. చేసిన వెంటనే కూడా అక్కడ చేసావా లేదా అని పేషెంట్ ఎత్తుక్కుంటారు. అంత క్లియరెన్స్ ఉంటుంది. అత్యంత విలువైన విషయాలను మనకు అందించిన డాక్టర్ గోపాలకృష్ణ గారికి, డాక్టర్ కృష్ణప్రియలకు ధన్యవాదాలు.